హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరైతే బాగున్నారా? వెల్కమ్ టు రమాదేవి కుకింగ్ ఛానల్. ఈరోజైతే మేము ద్వారకా తిరుమల టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. అయితే బస్సు ఎక్కడానికైతే మేము కొత్త బస్ స్టాండ్కి వెళ్ళాము, వేలూరు. అక్కడ అయితే బస్సు గురించి అయితే మేము వెళ్తున్నాం అనమాట. అక్కడ వెళ్ళిన తర్వాత నుంచున్నాం. రెండో ప్లాట్ఫారంలో ద్వారకా తిరుమల బస్సు అని ఉంది. మేము ఆ బస్సు వచ్చే చోటుకైతే నుంచున్నాము. బస్సు గురించి అయితే వెయిటింగ్ చేస్తున్నాం అనమాట. మా పిల్లలందరూ అనమాట, చిన్న చిన్న పిల్లలు, మా గ్యాంగ్ మొత్తం, మా అమ్మమ్మ, ఇంకో అమ్మమ్మ, మా ఇద్దరు మధ్యలో మేము అందరం వెళ్తున్నాం అనమాట. మా అమ్మగారు నా పక్కన కూర్చున్నది, చూసావిడ మా అమ్మమ్మ, ఇంకొక అమ్మమ్మ ఆవిడ, వాళ్ళందరూ మా గ్యాంగ్ అనమాట. మేమందరం కలిసి ద్వారకా తిరుమల అయితే వెళ్తున్నాము. బస్సు ఎక్కామన్నమాట, ఫ్రీ బస్సు. ఫస్ట్ టైం ఎక్కామన్నమాట. మీరైతే ఎంతమంది ఫస్ట్ టైము ఫ్రీ బస్ ఎక్కారు నాకైతే చెప్పండి. వీళ్ళైతే జోక్స్ వేసుకుంటున్నారు ఇక్కడ చూడండి. ఈ ఎదురు కూర్చున్న వాళ్ళిద్దరు నాకు మరదళ్ళు అవుతారనమాట. ఆ వెనకాల కూర్చున్న వాళ్ళు, మా పెద్ద పాప పింక్ కలర్ డ్రెస్ వేసుకుంది, మా చిన్న పాప మెరూన్ కలర్ డ్రెస్ వేసుకుంది అనమాట. చూడండి, బస్ ఎక్కిన తర్వాత వీళ్ళ ఎంజాయ్మెంట్ చాలా అంటే చాలా బాగుందన్నమాట, మామూలుగా లేదు. ఈ మధ్య మధ్యలో వీడియో ఎలా వస్తుందంటే నాకు తీయటం రాదు, ఫస్ట్ టైం అండి, ఏమీ అనుకోవద్దు, ఓకేనా. తర్వాత ఏంటంటే ఒక చిన్న గేమ్ అయితే వీళ్ళు ఆడుకుంటున్నారనమాట. ఇంకా పని పాట లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకా అదే కదా. ఆ తర్వాత మేము ద్వారకా తిరుమల అయితే రీచ్ అయిపోయాము. ఇంకా గుడి మెట్లు ఎక్కడానికి అనమాట. అంటే గుండ్లు అలాంటివి చేయించుకోవాలి, మొక్కుబళ్ళు తీర్చుకోవాలంటే వేరే రూట్ అయితే ఉందన్నమాట. ఇది ఏంటంటే మెట్లెక్కి వెళ్ళేదనమాట గుడికి. ఇది ఎంట్రింగ్స్ అనమాట. ఇలా చిన్న చిన్న షాపులు అయితే ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ అమ్ముకోవడానికి గట్ట ఇక్కడైతే ఉంటాయి అనమాట. ఈ లైన్ మొత్తం గాజులని, కొబ్బరికాయలని, అంటే మనం దేవుడికి కొబ్బరికాయ అయితే తీసుకెళ్తాం కదా, అలాగనమాట. మనకి మెట్లు ఎక్కే ముందు స్వామివారి పాదాలు ఎంట్రింగ్స్లో అయితే ఉంటాయన్నమాట మనకి ఇక్కడ ఉంది చిన్న గుడి. ఇక్కడ దర్శనం చేసుకుని మేము ఉండమ్మ బొట్టు పెడతాను పెట్టుకుంటున్నారు వీరిద్దరు ఇక్కడ. ఇంకా మా అమ్మమ్మ అయితే నడుస్తుందనమాట. ఏంట్రా అంటే ఇక్కడ చెప్పులు తీసేసాము. ఎలా ఉందంటే ఎండ మామూలుగా లేదు. మార్నింగ్ అయితే వర్షం వచ్చింది, ఇంకా వెళ్ళేసరికి వర్షంగా ఉంటుంది, ఎండ ఉండదు అనుకున్నాము. కానీ వామ్మో, ఎండ అయితే చాలా ఇదిగా ఉంది. తప్పదు కదా, ఇంకా దేవుడి మీద భారం వేసి మేమైతే మెట్లు ఎక్కుతున్నాము. నేను వచ్చినప్పుడల్లా ఏదో ఒకటి మారుతుందన్నమాట ఇక్కడ గుడికాడ. చాలా డెవలప్మెంట్ అయితే చేస్తున్నారనమాట. ఇంకోండి, ఇప్పుడు నేను మెట్లు ఎక్కాను కదా, మెట్లు ఎక్కి వచ్చిన తర్వాత ఇటు సైడ్కి వెళ్తున్నాం కదా. అంతకుముందు అలాగ దర్శనం చేసుకోవడానికి అలా ఉండేదన్నమాట, ఇలా ఉండేది కాదు. మెట్లెక్కి నేను మళ్ళీ అటు పక్కకి వెళ్ళాలంటే మెట్లెక్కి మళ్ళీ మెట్లు దిగాలన్నమాట. చాలా అంటే చాలా మారిపోయింది. నేను ముందు వెళ్ళినప్పుడైతే ఇలా ఏం లేదు. కొండపైకి వచ్చిన తర్వాత ఇదిగో ఇలా ఉందన్నమాట. ఇదిగోండి మెట్లు అన్నాను కదా, ఇవే ఈ మెట్లు ఎక్కేపాటికి. ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నారు, అది అసలు అనేది లేదు ఫస్ట్లో. ఇప్పుడైతే దర్శనానికి ఇటు నుంచి ఇచ్చాడు దారి. ఇంకా ఇక్కడ మా అమ్మగారు దిగుతున్నారు కదా, అది గుడి లోనికి రావడం అనమాట. ఇక్కడైతే మంచినీళ్ళు తాగుతున్నాం మేము. చాలా దాహం వేస్తుంది, కాకపోతే వేడిగా ఉన్నాయండి బాబోయ్, వాటర్ చాలా తాగలేకపోయాము. అలాగే ఇక్కడ చిన్న చిన్న నటన కార్యక్రమాలు కానీ ఏదంటే కానీ జరుగుతాయి కదా. ఇప్పుడు గోల్డెన్ కలర్లో కనబడుతుంది కదా, అక్కడ విష్ణుమూర్తి ఏదో అంటారు కదా దేవుణ్ణి. ఆయన అయితే అసలు పడుకుని ఇదివరకు అయితే ఉండే కాదు అవి. చాలా అంటే చాలా బాగున్నాయండి అసలు అవి చూడడానికి. కాకపోతే మేము ఒక ఫోటో గట్రా తీసుకుందాం అనుకున్నాం, కానీ ఇంకా మెట్లు ఎక్కామంటే శివతాండవం ఆడినట్టుంది మా పని. అవునండి బాబాయ్, చాలా అంటే చాలా ఎండ అండి, మామూలుగా లేదు ఎండ. ఇంకా అలా ఎక్కాను, మళ్ళీ నేను దిగిపోయాను వెంటనే. కాళ్ళు అయితే చాలా కాలిపోతున్నాయి. ఇంకా వెంటనే తీసేసామన్నమాట. ఇంకా మా బుడంకాయ ఉంది కదా, మా బుల్లి మరదలు, ఆవిడైతే అందరం దండం పెట్టుకుంటూ వచ్చేస్తుంది.
ఇది శ్రీకృష్ణ తులాభారం అంటారు కదా, అదనమాట. ఇక్కడైతే నాకు ఐడియా లేదు, కానీ చాలా బాగుంది. అమ్మో, అసలు చూడడానికి 2 కళ్ళు చాలేదనమాట, అంత బాగుందనమాట ఇక్కడ. చూడండి, ఇదంతా కూడా చిన్న తిరుపతి అంటారు మేము దీన్ని. మాకు ఏదైనా మొక్కుబడులు ఉన్నా సరే ముందు చిన్న తిరుపతి అయితే కంపల్సరీ రావాల్సిందే. ఎందుకంటే పెద్ద తిరుపతి అంటే ఆ స్వామి కోపం కన్నా ఈ చిన్న స్వామిది కోపం ఎక్కువ అంటారు. అందుకే మనం ముందు పెద్ద తిరుపతి వెళ్ళాలని మొక్కుకున్న ముందు అంటే ఇటు సైడ్ అయితే ఇట్లా ముందైతే ఈ చిన్న స్వామిని దర్శించుకుని మేము పెద్ద స్వామి దగ్గరికి అయితే ఎప్పుడైనా సరే వెళ్తాము. అలాగే మాకు శబరిమల వెళ్ళాలన్నా మాల వేసుకున్నా సరే కంపల్సరీ మళ్ళీ తలనీలాలు అయితే కంపల్సరీ ఈ చిన్న వెంకన్న బాబు స్వామికి అయితే ఇవ్వాలన్నమాట. అలాగా కొంచెం మేము అది గోపురం అనమాట, ఇటు సైడ్ గుడి ఉంటుంది. మేము వెళ్ళేసరికి అయితే స్వామివారికి గుడి అయితే కొంచెం ఆయనకి నివేదన చేస్తారు కదా, ఇంకా ఏది టైం అయిపోయింది కదా అని మేమైతే ఇంకా కింద అయితే స్వామివారి పాదాలు కనిపించినాయి కదా, మేమైతే అక్కడే దండం పెట్టుకున్నాము. ఇంకా ఇలా నడుచుకుంటా మెయిన్ ఏంట్రా అంటే ఇక్కడ స్వామివారి ప్రసాదం అంటే భోజనం చాలా అంటే చాలా ఫేమస్ అనమాట. ఇది నేను 3 times అనమాట తినడం. అంటే మా వారితో నేను బైక్ మీద వెళ్ళేదాన్ని, కానీ అసలు ఆయన తీసుకెళ్ళేవారు కాదు, టైం అయిపోతుందని తీసుకొచ్చేవారు. నాకైతే దేవుడి ప్రసాదం తినాలని చాలా ఆశ అనమాట. ఇదిగోండి మా గ్యాంగ్ అయితే ఇక్కడ నుంచి ఉన్నారనమాట. స్వామివారి హుండీ అనమాట మధ్యలో. ఇక్కడ మా సాహి అయితే వెళ్తుంది దగ్గరికి. ఇక్కడ మధ్యలో వీడియో ఎలా వస్తుందని ఏమనుకోకండి, కొంచెం నాకు తీయటం చేతకు రాలేదు, ఎలా తిప్పాను ఏమనుకోద్దండి, ఫస్ట్ టైం కదా. సరే ఇంకా ఇలా అయితే మేము నడుచుకుంటా భోజనం కాడికి అయితే వెళ్తున్నాము. అది కూడా మేము ఫ్రీ బస్ ఉంటుంది కానీ అక్కడ గుడికి సంబంధించి దానికి జనాలు వేలాడుతున్నారనమాట. ఇంకా పిల్లలతో ముసలితో వచ్చాం కాబట్టి మేమైతే కాలినడకనే వెళ్ళాము. కాకపోతే కాకపోతే తప్పదు, దేవుడి ప్రసాదానికి ఎక్కడికైనా సరే వెళ్ళాల్సిందేనండి. ఇంకా చూశారు కదా ఈ గుడి పైన ఎలా ఉంటుంది. ఇక్కడ వచ్చేసరికి ధూప్ స్టిక్ అని ఆవు గోపంచకం ఇంకా రకరకాలు అమ్ముతారనమాట. ఇక్కడికి వచ్చేపాటికి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది అనమాట. అక్కడ అంటే ధూప్ స్టిక్ కానీ ఇక చాలా అంటే చాలా బాగుంటాయి. ఇంకా మధ్యలో ఎలాగైతే ఉన్నాయన్నమాట, చాలా అంటే చాలా బాగుంది.